హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో వచ్చేసి మిమ్మల్ని మోసం చేసిన వారు అసలు మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అండి. అంటే ఇప్పుడు మీరు తెలుసో తెలియకో లైఫ్లో మోసపోయారు అండ్ మీ జీవితం అయితే నాశనం అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మోసం చేసిన వారు అసలు మీ మీద కొంచెమైనా రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా, మీ గురించి అసలు ఆలోచనలు ఉన్నాయా, మళ్ళీ మిమ్మల్ని మోసం చేసిన వారు మారే అవకాశం అయితే ఉందా, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. మొదటిగా ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. మొదటిసారి తీసేదేమో మీకు సంబంధించి, రెండోసారి తీసేదేమో మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి, మూడోసారి తీసేదేమో మూడోది అంటే డివైన్ చెప్పే సమాధానం అండి. అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఒక పర్సన్ వల్ల మోసపోవడం అయితే జరిగింది. మీ గురించి డివైన్ ఏం చెప్తున్నారు, అలానే మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి డివైన్ ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్ ఇవి నేను ఇక్కడ సఫర్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ గురించి అండ్ వారిని మోసం చేసిన వారి గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. సఫర్ చేసి వీటంతటి ఇదే పడింది కాబట్టి తీసేస్తున్నాను. 2 3 మొదటిగా మీకు సంబంధించి జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే ఇది ఒక కర్మ అన్నది జరుగుతుందండి. ఎవరికి పాజిటివ్ కర్మ ఉంటుందో, ఎవరికి నెగిటివ్ కర్మ ఉంటుందో చూడాలి. ఇది వచ్చేసి డివైన్ పెండిల్. మొదటిగా మీకు సంబంధించి అడుగుదామండి. డివైన్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చాలా మంచివారు. అండ్ చూసే వ్యూవర్స్ మోసం చేసిన వారు ఎలాంటి వారో తెలియచేయగలరు. వ్యూవర్స్ని మోసం చేసిన వారి గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ద ఎంపరర్. ఈ 3 ఎనర్జీస్ కార్డ్ అసలు డివైన్ ఏం చెప్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్. ఎప్పుడు కూడా మీరు ఎలాంటి వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు ఎలాంటి వారంటే మీకు వారికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. మీరు ఎలా ఉంటుందంటే మీ మనస్తత్వం ఒక పద్ధతి ఉంటుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏదైనా సరే ఒక మంచి తెలుసు, ఒక చెడు తెలుసు. మీరెప్పుడు ఒకరి పెడితే తినాలి అండ్ ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని ఎమోషన్స్తో ఆడుకోవాలి, అలాంటి మనస్తత్వం అయితే మీది కాదు. చూసారు కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే అమ్మ ప్రేమ తర్వాత ఉంటుందండి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ మీలో అయితే ఉంది. మీ మనస్తత్వం ఇలాంటిది. మీరైతే మోసం చేసేవారైతే కాదు. ఎందుకంటే ఏదైనా సరే పట్టించుకుంటారు, ఒక కేరింగ్ ఉంటుంది, మనసులో ఒక ప్రేమ అయితే ఉంటుంది. మాటల్లో చెప్పే మాటల్లో అండ్ మనసులోంచి వచ్చే మాటల్లో ఎలా ఉంటుందంటే మీరు మనస్ఫూర్తిగా మాట్లాడతారు, కానీ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒక మాట్లాడే తత్వం అయితే కాదు. ఇక్కడ ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల ఎదుటివారికి నచ్చదు. ఎందుకంటే మీ ఏం చెప్తున్నారంటే యూనివర్స్, మీరెప్పుడు ఒకరికి ఒక మంచి చెప్తారు, ఆ మంచి అవతల వారికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీ క్యారెక్టర్ అయితే మార్చుకునే మైండ్ సెట్ అయితే కాదు. మీ మాటలు అవతల వారికి యాంటీ అయిపోతే కానీ మీరు చెప్పేది నిజమా అబద్ధమా అని అవతల వారు అర్థం చేసుకోరండి. ఇక్కడ యూనివర్స్ చెప్పేది ఏంటంటే, మీ విషయంలో ఏంటంటే మీరు ఒక మంచి చెప్పడం వల్ల మీరు అందరి దృష్టిలో ఒక చెడు అయితే అయిపోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీ పర్సను మీ మాటకి యాంటీ అయిపోవడం అండి. మీరు నవ్వినా వారికి హర్ట్ అవ్వటం, మీరు
బాధపడినా మీ ఎమోషన్స్ పట్టించుకోకపోవడం, మీరు కేరింగ్ చూపించినా అది వారికి ఒక విసుగుదలగా అనిపించడం, ఇలా ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారైతే ఎలాంటి వారంటే చాలా ఇగో ఎక్కువండి వీరికి. ఇంకా చెప్పాలంటే ఒక ముట్టి పొగరు లాంటిది అనమాట. వీరు చెప్పిందే వేదం అంటారు. ఎలాంటి వారంటే గొప్పల కోసం ఎక్కువ వెళ్తారు, అయిన వారి కోసం పట్టించుకోరు కాదు కానీ బయట వాళ్ళ కోసం ఎక్కువ పట్టించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారు ఎలాంటి వారంటే ఏదైనా సరే ఒక బాధ్యత అన్నది మీ విషయంలో తీసుకోరండి, అందరి బాధ్యతలు తీసుకుంటారు. ఇప్పుడు ఎదుటివారు ఏం చెప్పినా నమ్మేస్తారనమాట. ఆ నమ్మడం ఎలా ఉంటుంది, మీరు చెప్పిన మంచి తీసుకోరు కానీ అవతల వారు చెప్పింది అయితే తీసుకుంటారు. ఇక్కడ గొప్పలకు వెళ్ళి వీరు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఆయన వారిని బాధ పెడతారు. మిమ్మల్ని మోసం చేయడానికి కారణం కూడా ఎదుటివారి మాటల వల్ల మిమ్మల్ని చెడ్డ అనొచ్చు, మిమ్మల్ని దూరం చేసుకోవచ్చు అండ్ ఏదైనా సరే. ఇక్కడ వీరికి ఇంకో మైండ్ సెట్ కూడా ఉంది. ఎలా అంటే వీరికి కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువ అండి, కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, కమర్షియల్ మైండ్ కూడా. వీరు ఎలాంటి వారంటే ఆశిస్తారు కానీ ఇంట్రెస్ట్ లేనట్టు. అంటే అందరి దృష్టిలో మంచివారిగా ఉండాలి కదా, వీరు ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. వీరికి ఖర్చు పెట్టాలి, వీరికి అంత అవసరం లేదు అన్న క్యాల్కులేషన్స్ ఉంటాయి. అయిన వారికి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు కానీ కాని వారికి గొప్పతనానికి ఇదవుతారండి. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే నలుగురిలో మంచి అనిపించుకోవడానికి అయిన వారిని కూడా బాధ పెడతారు. అలాంటి వారిళ్ళు మోసం చేసిన వారి మనస్తత్వం ఏంటంటే మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూడడం కానీ, హర్ట్ చేసే మాటలు కానీ, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు మనిషిని మనిషిలా చూస్తారు. అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఏదైనా సరే ఒక మంచిగా మార్చుకోవాలనుకుంటారండి. చెడిపోయారు కదా అని వదిలేసే రకాలు కాదు. అంటే అవతల వారు మీ పర్సన్ అలాంటి వారు మీకు తెలుసు, మీకు నచ్చారు కాబట్టి వారు మంచివారైనా సరే చెడ్డవారైనా సరే స్టిక్ అయిపోయి వారికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. మీకు చాలామంది అయితే చెప్తారు వీరు వద్దు, వీరు అనవసరం అన్నట్టు ఉంటారు కదా. కానీ మీరు అలా కాదండి. ఈ పర్సన్ విషయంలో మీరు అన్ని రకాలుగా మోసపోయారు. మోసపోయినా సరే మీరు వీరికి ఇంత అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ వీరు ఎలాంటి వారంటే ఎదుటివారు ఇప్పుడు మీరు మంచి అన్నది వారు తెలుసు కానీ అవతల వారి మాటలు విని కూడా మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో సరిగ్గా మాట్లాడకపోవటం, మిమ్మల్ని తక్కువ చేసి చూడడం, హర్ట్ చేసేలా మాట్లాడడం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. మిమ్మల్ని మోసం చేసిన వారైతే ఒక పుట్టుదల అలాంటిదేమో. ఒక వాతావరణంలో ఎలా ఉంటుందంటే తక్కువ చేసి చూడడం, క్యాల్కులేషన్స్గా ఉండటం, కమర్షియల్ మైండ్గా ఉంటాయి. మరి ఎవరికైతే రెజొనేట్ అయితే వారైతే తీసుకోండి. మిమ్మల్ని మోసం చేసిన వారు ఏంటంటే నలుగురిలో గుర్తింపు కోసం దేనికైనా తెగిస్తారు. ఇప్పుడు మీకు డబ్బు లేకపోయినా, జాబ్ లేకపోయినా, అందం లేకపోయినా ఈజీగా వదిలేసుకుంటారు. అలాంటి మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది మిమ్మల్ని మోసం చేసిన వారు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం డైస్ రీడింగ్ అయితే ఇద్దామండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీకు సంబంధించండి. మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ లైఫ్లో మోసపోయారు కాబట్టి మీ లైఫ్లో జరిగే సంఘటనలు. అండ్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి క్లారిఫికేషన్ అనమాట. మీకు ఇచ్చే సమాధానాలు, మిమ్మల్ని మోసం చేసిన వారి నుండి వచ్చే సందేశాలు. 4 ఆఫ్ పెంటికల్స్లో ఉన్నాయి కదా. ఇక్కడ నేను 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. మీ లైఫ్లో జరిగే సంఘటనలు, మీరు లైఫ్లో మోసపోయారు కాబట్టి యూనివర్స్ కూడా మీకేం చెప్పాలనుకుంటున్నారు. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ సోర్డ్స్, the moon, 10 of pentacles, 7 of pentacles, knight of wands, 2 of cups energy వచ్చింది చూసారా.
మీ లైఫ్లో జరిగే సంఘటనలు ఇవి. సారీ. ఇప్పుడు మీ లైఫ్లో జరిగే సంఘటనలండి ఇవి. ఈ డైస్ అన్నది ఏ నెంబర్ సూచిస్తే అదే ఎనర్జీస్ కార్డ్. 4 వచ్చింది చూసారా, 1 2 3 4. 10 ఆఫ్ పెంటికల్స్ అయితే చూస్తున్నారు. రెండోసారి 3 వచ్చింది, మూన్ ఎనర్జీస్ కార్డ్. 4 వచ్చింది. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి మీ లైఫ్లో ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అయితే చూడబోతున్నారండి. ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. అది ఎలా అంటే ఒక పెళ్ళి అంటే మీకు ఒక పెళ్ళి పరంగా ప్రపోజల్ అయితే ఇస్తారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే రియూనియన్ ప్రపోజల్ అయితే ఉంటుందండి. మిమ్మల్ని మోసం చేసిన వారు తెలిసి చేశారో తెలియ చేశారో కానీ మీ లైఫ్లో ఒక కర్మ అన్నది అనుభవించేసుకున్నారు. ఒక పాజిటివ్ కర్మ అయితే స్టార్ట్ అవుతుందండి. చూస్తారు కదా, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ కూడా ఇలా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వారే అంటే మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఎమోషన్ ఏంటి అంటే మీకు వీరంటే చాలా ఇష్టం కదా. దీనివల్ల వీరు లైఫ్లోకి వచ్చినా మీరు బాధపడేది ఏంటి అంటే ఒక హ్యాపీ టీయర్స్ అయితే ఉండబోతున్నాయండి. మీ లైఫ్లో ఏం జరుగుతుందంటే మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. వీరు వచ్చేసి మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అండ్ లవర్స్ పరంగా కూడా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్లోకి వెళ్ళినా, మిమ్మల్ని కాదనుకుని వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా ఆ బంధం అన్నది నిలబడదు. మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. మిమ్మల్ని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం కానీ అండ్ రీయూనియన్ కానీ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్లో ఏం జరుగుతుందో ఈ ఎనర్జీస్ అయితే చూద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారు ఎవరి వల్ల మోసపోయారో వారి లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చెప్పబోతున్నారు? అసలు వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, మిమ్మల్ని మోసం చేశాక వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది? టవర్ కార్డు చూసారు కదా ఎలా వచ్చిందో. మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్లో ఏం జరుగుతుందో యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు. 4 వచ్చిందండి. 2 జీవితాల గురించి అంటే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. మోసం చేసిన వారే మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ గత జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారండి. లైఫ్లో ముందుకు వెళ్ళే ఆలోచన కనిపించట్లేదు. ఒక అడుగు వెనక వేసి మీ గురించి అయితే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. జరగబోయే సంఘటనలు ఇది కూడా 2 మంత్స్లో అయితే ఉండబోతుంది. అసలు వారి లైఫ్లో ఏముంది? 3 వచ్చింది. చూసారు కదా, వారి లైఫ్లో ఏముందంటే సాడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. జీవితంలో మోసపోయారు. మిమ్మల్ని మోసం చేశాక వారి జీవితమే లేకుండా పోయింది. 3వసారి అసలు ఏం జరగబోతుంది వీరి లైఫ్లో? 3 క్లారిఫికేషన్ కూడా తీద్దాం. 1 వచ్చింది. చెప్పాను కదా ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఈ పర్సనల్ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్లో అసలు జీవితంలో ముందుకెళ్ళే ఏమీ లేదండి. ఒక స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఒక భయం అనేది కనిపిస్తుంది. జీవితంలో ముందుకు వెళ్ళలేరు అండ్ గతంలోకి అడుగు పెట్టాలన్న ఒక భయం. గతం అంటే మీరు ఇప్పుడు ఈ పర్సన్ మోసం చేశాక సంతోషంగా ఉంటారా అంటే సంతోషం కాదండి, అన్నీ కోల్పోయినట్టే ఉంటారు. వీరు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారో ఆ విధంగా వారి లైఫ్లో అయితే
వారి జీవితం వారు నాశనం చేసుకున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. సాడ్ సిచ్యువేషన్ అయితే ఉంది. మరి మీ విషయంలో అసలు ఏం జరుగుతుంది? మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా ఇదేనండి. చూసారు కదా, ఇది బాటమ్ ఆఫ్ డెక్. మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది, రీయూనియన్ అయితే ఉంటుంది. మీ లైఫ్లోకి ఈ పర్సన్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా చాలా ఎమోషనల్ అయితే అవ్వడం జరుగుతుంది. చాలా ఎమోషనల్ అవుతారండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇంత మార్పు వచ్చిందా? వీరు మారితే చాలు, మీతో మంచిగా జీవితం ఉంటే చాలని మీరు అనుకుంటున్నారు. మారుతారండి. మారే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వీరి జీవితంలో ఎటు కాక ఉండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మనం సఫల్ చేసే ఎనర్జీస్ కార్డ్స్ వేసినప్పుడే నెగిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ పడ్డాయి. అసలు మీకు వారికి చాలా చూడండి, మీకైతే పాజిటివ్ ఎనర్జీ కార్డ్. ఎక్కడ మీరు బాధపడడం, కెరీర్ మీద ఫోకస్ చేయలేక ఉండటం, ఈ ఎనర్జీస్ వస్తే ఈ పర్సన్ లైఫ్లో చూడండి, టవర్ కార్డ్ ఇదే. వారి లైఫ్లో సంతోషంగా అయితే లేరు. మళ్ళీ మీ గురించి అయితే ఆలోచించి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటున్నారండి. మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది. వారు మీతో మాట్లాడతారు, ప్రపోజల్ అయితే ఇస్తారు. కర్మ అనేది ఎలా ఉంది అంటే, ఒక బంధం విలువ తెలిసి వచ్చేలాగా, జీవితం ఎవరితో ఉంటే అందంగా ఉంటుందో ఆనందంగా ఉంటుందో తెలియజేసేలా కనిపిస్తున్నాయండి ఎనర్జీస్ కార్డ్. మిమ్మల్ని మోసం చేసిన వారైతే రిగ్రెట్ ఫీల్ ఉంది. మళ్ళీ మీతో రీయూనియన్ అయితే కనిపిస్తుంది. వారి లైఫ్లో అయితే సంతోషంగా లేరు. జీవితం నాశనం చేసుకున్నారన్న ఫీల్ ఎనర్జీలు అయితే వారు ఉన్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా వారి లైఫ్లో అన్ని రకాలుగా అయితే మోసపోయారు. జీవితం లేకుండా చేసుకున్నారు. ఒక జీవితం అయితే ఉన్నది అంటే అది మీతోటే. ఎందుకంటే ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మీ పర్సనల్ అయితే మార్పు అయితే కనిపిస్తుందండి. వారు ఎవరి వల్ల మాటలు విని మీకు దూరం అవడం అయితే జరిగింది. ఆ అహంకారం కాస్త మొత్తం పోయింది. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి వారంటే, అవతల వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వీరు గొప్పలు చూపించుకోవడానికి, మిమ్మల్ని తక్కువ చేసి చూడడానికి. అవతల వారి మాటలు విని కదా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి మాటలు విని వారి జీవితం నాశనం చేసుకున్నారండి. ఆ జీవితంలో నాశనం చేసుకున్నాక తెలిసింది ఏంటి అంటే, మీరు ఎలాంటి వారో తెలిసింది, మీతో జీవితం ఎలా ఉంటుందో తెలిసింది. మళ్ళీ మీతో మాట్లాడితే వారికి ఒక జీవితం ఉంటుందని వారికి తెలుస్తుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మిమ్మల్ని మోసం చేసిన వారు మీ పార్ట్నరే. అంటే ఇక్కడ ఎనర్జీస్ ఎలా వచ్చాయంటే, రిలేషన్షిప్ పరంగా ఎనర్జీస్ అయితే వచ్చాయండి. మరి మీ పర్సన్ ఇప్పుడు మోసం చేసిన వారిలో మార్పు అయితే వచ్చిందా? వారిలో రిగ్రెట్ ఫీల్ ఉందా అంటే, రిగ్రెట్ కాదండి, జీవితం కోల్పోయిన వారు జీవితం ఉన్నదంటే మీరే అనుకుంటున్నారు. మీరు ఏ రాశి వారు? మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ అనమాట. అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వారి జీవితం లేకుండా ఉన్నారు కదా, రిగ్రెట్ ఫీల్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే మీ పర్సన్లో రిగ్రెట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వారు చాలా అంటే చాలా బాధపడుతున్నారండి మీ విషయంలో. మనసులో అయితే రిగ్రెట్ ఉంది. నెక్స్ట్ మీరు ఏ రాశి వారు? ద సన్ కార్డ్ ఎనర్జీస్, వృషభ, కన్య, మకర రాశి వారు. మీ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. మీ విషయంలో అయితే పాజిటివ్గా అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. నెక్స్ట్ ఇది కూడా మేషం, సింహం, ధనుసు రాశి వారు ఇచ్చారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ రీయూనియన్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇదేమో వృషభ, కన్య, మకర రాశి. ఈ పర్సన్ మైండ్లో అయితే మీ గురించి అయితే ఓవర్ థింకింగ్ కనిపిస్తుందండి. రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. ఎవరు? మీరు వృషభ, కన్య, మకర రాశి వారు అయితే రిగ్రెట్ ఫీల్ ఉన్నారు. అండ్ వారి లైఫ్లో ఒక లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. ఇలా వస్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది. రీయూనియన్ అయితే కోరుకుంటున్నారంటండి. మనసులో ఒక రిగ్రెట్ అయితే ఉంది. మళ్ళీ మీతో జీవితం కావాలని కోరుకుంటున్నారు. మీరు వృషభ, కన్య, మకర రాశి వారు అయితే మళ్ళీ మీ పర్సన్ మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్, ద ఎంప్రెస్. ఇదిగోండి, ఇది కూడా వృషభ, కన్య, మకర రాశి వారు మళ్ళీ మీ ప్రేమ అయితే కావాలనుకుంటున్నారు. వారి జీవితంలో మోసపోయారు. నెక్స్ట్ టవర్ కార్డ్ వచ్చింది. మరి ఏ రాశి వారు వీళ్ళు? మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీ పర్సన్ ఇప్పుడు పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి. ఇప్పుడు వారికి జీవితం అంటే తెలిసి వచ్చింది ఏంటి అంటే, ఎవరు విలువైన వారు, ఎవరు విలువ తక్కువ వారు అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తారంటండి.
మీతో అవసరమైతే చాలా ఉంది, ఒక డబ్బు అవసరమైతే ఉంది. మంచి కార్డ్ వచ్చింది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకో అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రియూనియన్ అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారి వల్ల మోసపోయారు, దానివల్ల మీ విలువ అయితే తెలుసుకున్నారు. 2 ఆఫ్ సార్ట్స్, 20 కలర్స్. ఇది కర్కాటక వృచ్చిక మీన రాశి వారు. మీ పర్సన్ అయితే అసలు లైఫ్లో సంతోషంగా అయితే లేదు. అనవసరంగా పాస్ట్ లైఫ్ను వదిలేసి జీవితం చూసుకున్నారే అన్న ఫీల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ రియూనియన్ అయితే కనిపిస్తుంది. ఒక మ్యారేజ్ కనిపిస్తుంది, ఒక రియూనియన్ ప్రపోజల్ అయితే కనిపిస్తుందండి. కర్కాటక వృచ్చిక మీన రాశి వారికి చూసారు కదా, మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. స్ట్రెంత్ ఎనర్జీస్ కార్డు. మేషం, సింహం, ధనుసు రాశి, వృషభ, కన్యా, మకర రాశి, మిథున, తుల, కుంభరాశి అండ్ కర్కాటక వృచ్చిక మీన రాశి వారికి అన్ని ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం పర్సన్ రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు, మీతో జీవితం అయితే కావాలనుకుంటున్నారు. ప్యాషనెట్ లైఫ్ అయితే ఉందండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. చెప్పినా మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారు. మీ పర్సన్కి అయితే ఈగో తగ్గుతుంది, జీవితం అంటే తెలుస్తుందండి. అంటే ఒక హెచ్ అన్నది ఉంటుంది ఒక టైంలో, ఆ హెచ్ కాస్త ఆ టైంలో మిమ్మల్ని బాధ పెట్టేలాగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా చేశాయి. కానీ దానివల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయో కూడా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వారైతే రావడం అయితే జరుగుతుంది. మీరు మోసపోయింది ఒక రిలేషన్షిప్ పరంగా అండి. ఎనర్జీస్ అయితే ఎలా వచ్చాయి, ఈ ఎనర్జీస్లో ఏముంది అంటే మళ్ళీ మిమ్మల్ని మోసం చేసిన వారు ఎవరైనా కావచ్చు, మళ్ళీ మీతో జీవితం కావాలని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు. ఇది వచ్చేసి ఏంటంటే మిమ్మల్ని మోసం చేసిన వారు అసలు మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ ఉందా, మీ గురించి ఆలోచిస్తున్నారంటే వారి జీవితంలో మోసపోయారండి, జీవితం నాశనం అయిపోయిందని మళ్ళీ మీతో జీవితం కావాలనుకున్నారని ఈరోజు అయితే రీడింగ్ అయితే వచ్చింది. నేను ఇక్కడ యాక్యురేట్గానే చేశానండి రీడింగ్ కూడా. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. ఎవరికైతే రిజనేట్ అయితే వారైతే ఈ రీడింగ్ అయితే తీసుకోండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.